హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తుందో తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి పర్టికులర్గా మెట్రో రైల్ అథారిటీస్ ప్రిపేర్ చేసిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అంశం లీక్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ రెండో దశ పార్ట్ 1కు సంబంధించి నవంబర్లో వెళ్ళిపోయాయి. ఆల్మోస్ట్ 9 నెలలు పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్ ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపడం. 9 నెలలుగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇంకా దాన్ని పరిశీలిస్తూనే ఉంది. మధ్య మధ్యలో అనుమానాలు వచ్చినప్పుడల్లా రాష్ట్ర అధికారులను, మెట్రో రైల్వే అధికారులను కూడా సంప్రదించి క్లారిఫై చేసుకుంటున్నారు. కానీ ఇంకా దానికి సంబంధించిన ఆమోదం పొందలేదు. మొన్న మధ్యనే కేంద్ర కేబినెట్ సమావేశంలో దాదాపు 1,09,000 కోట్ల రూపాయల తో నిర్మించ పలు నగరాలకు సంబంధించిన మెట్రో రైల్ వాటిని ప్రాజెక్టులను ఆమోదించింది. కానీ హైదరాబాద్కు సంబంధించి మాత్రం ఇంకా అతిగతి లేదు. అది లైజనింగ్ ఫెయిల్యూరా లేకపోతే ఏంటనే తెలియదు. బట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మనకి ఇప్పుడు తెర మీదకి వచ్చింది కన్స్ట్రక్షన్కి సంబంధించి. తర్వాత పార్ట్ బికి సంబంధించి కూడా 3 రూట్లలో ఫ్యూచర్ సిటీ 40 కిలోమీటర్లు, తర్వాత షామీర్పేట ఒకటి, తర్వాత మేడ్చల్ వైపు ఒకటి, ఈ 3 కూడా పార్ట్ బి కింద, అంటే సెకండ్ ఫేజ్ పార్ట్ బి కింద సెంట్రల్ గవర్నమెంట్కి పంపి అది కూడా 3 నెలలు అయింది. ఇప్పటికీ ఇంకా అతిగతి లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా అది ఎప్పుడు ఆమోదిస్తుందో తెలియదు. బట్ కన్స్ట్రక్షన్ యాంగిల్లో మాత్రం మెట్రో రైల్వే అథారిటీస్ ఒక కొత్త అధ్యయనాన్ని చేశారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మెట్రో ఫేజ్ 1కు సంబంధించి చూస్తే ప్లానింగ్ జరిగింది 2012లో జరిగింది. 2012లో దానికి సంబంధించిన డిపిఆర్ రెడీ చేసి కన్స్ట్రక్షన్ అదంతా పూర్తి చేసిన తర్వాత మనకు 2017లో ఫస్ట్ ఫేజ్ రైల్వే స్టార్ట్ అయింది, మెట్రో రైల్ స్టార్ట్ అయింది. బట్ వెంటనే సెకండ్ ఫేజ్కి సంబంధించిన ప్రణాళిక జరుగుంటే ఈ పాటికి సెకండ్ ఫేజ్లో కూడా కొన్ని ప్రాంతాలు ఇంకా కనెక్ట్ అయ్యి ఉండేవి. కానీ అప్పటి ప్రభుత్వం దాని మీద జరగలేదు. బట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా డిపిఆర్ ప్రిపేర్ చేసింది, పంపించింది. రెండో పార్ట్కి సంబంధించి కూడా డిపిఆర్ ప్రిపేర్ చేసి పంపించింది, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. కానీ ఇంకా ఆమోదం పొందలేదు. బట్ దాంట్లో ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే కన్స్ట్రక్షన్కు సంబంధించి అత్యంత వేగంగా కంప్లీషన్ చేయడానికి ఒక కొత్త సిస్టమ్ అడాప్ట్ చేసుకున్నారు. ఆ సిస్టమ్ ఏంటి నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కంటెంట్లోకి వెళ్లే ముందు ఒక సెల్ఫ్ అథెంటికేషన్ ఉండి సెల్ఫ్ బ్రాండ్ కలిగిన మహేశ్వరం టౌన్కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో, తర్వాత మహేశ్వరం టౌన్ పక్కనే ఉన్న ఎలక్ట్రానిక్ సిటీ 2 ఫేజ్ 2కు సంబంధించి, అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్కు కంపౌండ్ వాల్కు జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో హెచ్ఎండిఏ రెరా సర్టిఫైడ్ వెంచర్ ప్లాట్లు చాలా చాలా వేగంగా సేల్ అవుతున్నాయి. వాటిల్లో కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తక్షణం సంప్రదించండి. మంచి ప్లాట్ను సొంతం చేసుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ నేను పదే చెప్తున్నాను. చాలామంది నేను చెప్తున్న ప్లేస్ని నమ్ముతున్నారు, వస్తున్నారు, కొంటున్నారు. కొంతమంది నమ్మట్లేదు. సూనర్ ఆర్ లేటర్ నేను చెప్పింది నిజమా లేదా అనేది వాళ్ళకు సూనర్ ఆర్ లేటర్ తెలిసి వస్తుంది. డెఫినెట్గా దే విల్ రిగ్రెట్ దోస్ హూ ఆర్ లూజింగ్ ఏ వాల్యుబుల్ ప్లేస్ ఇన్ యాచారం మండల్, యాచారం అండ్ మేడిపల్లి దగ్గర ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ కాబట్టి ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంటుంది. దట్టు అది ఫార్మా రిలేటెడ్. అపోజిషన్ పార్టీస్ కానీ మిగతా ఏ పార్టీస్ కానీ ఫార్మా రిలేటెడ్ లైఫ్ సైన్సెస్ని ఎవరు అపోజ్ చేయట్లేదు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆ ల్యాండ్ ఫార్మాసిటీ పేరు మీద చేసుకుంది. ఈ ప్రభుత్వం దాన్ని మల్టిపుల్ సెక్టర్స్గా మారుస్తుంది. మల్టిపుల్ సెక్టర్స్గా మార్చడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది, కానీ గ్రీన్ ఫార్మాసిటీని మాత్రం వ్యతిరేకించట్లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నాను. కొంతమంది సరే రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. బట్ ఫ్యూచర్ సిటీలో ఫార్మా సెక్టర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. 30% ఆఫ్ ద ఫ్యూచర్ సిటీ ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రకారం ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ ఫార్మాకు సంబంధించి ఎలాంటి ఆబ్జెక్షన్స్ లేవు కాబట్టి అది ఫుల్ఫిల్ అవుతుంది. సో యాచారం అండ్ మేడిపల్లి దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది డెఫినెట్గా తెలివైన లక్షణం అవుతుంది. అక్కడ ఉన్న వెంచర్లలో ప్లాట్లు సొంతం చేసుకోవాలి అనుకునే వారు కాంటాక్ట్ చేయొచ్చు. దాంతోపాటు ఇంకొక మాట, ఆదిబట్ల టీసీఎస్ దగ్గర అత్యంత చౌక ధరలో ఫ్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం 4,500 రూపాయలకు ఎస్ఎఫ్టీ. చాలా మంచి ప్లేస్. జస్ట్ నియర్ కాదు, ఇంకా చెప్పాలంటే అపోజిట్ టు టీసీఎస్. రెండు ఉన్నాయి. ఒక దాంట్లో కేవలం 2 BHKs ఉన్నాయి, ఒక దాంట్లో లావిష్గా ఉన్నాయి. అంటే ఫ్లోర్కు 1 చొప్పున ఫ్లాట్ ఉంటుంది. ఈ రెండింటిలో ఎవరైనా కొనుగోలు చేయాలనుకున్నా, ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా, ఎందుకంటే ఇది ఫ్యూచర్ సిటీకి హైదరాబాద్కు కనెక్టింగ్ ప్లేస్లో ఎగ్జాక్ట్ మధ్యలో ఉంటుంది. ఖచ్చితంగా అటు ఇటు వెళ్లే వారికి అది చాలా సౌకర్యంగా ఉంటుంది మధ్యలో ప్లేస్ కాబట్టి. అది బొంగళూరు ఎగ్జిట్ నుంచి చాలా దగ్గర, ఆదిబట్ల టీసీఎస్కు పక్కనే ఉంటుంది. రావిర్యాల నుంచి కూడా దగ్గరే వస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. ఇక కంటెంట్లోకి వెళ్లే ముందు ఒక మాట, మెట్రో రైలుకు సంబంధించి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం పొందలేదు.
కానీ వినూత్నంగా కన్స్ట్రక్షన్ చేయడానికి మాత్రం డిపిఆర్లో చాలా కీలకమైన అంశాలను పొందుపరిచారు. అదేంటంటే యూ గిడ్డర్ విధానంలో ట్రాక్ నిర్మాణం చేస్తారు. అంటే మనకు తెలుసు, ఒక పిల్లరు ఇంకొక పిల్లర్కు మధ్య రకరకాల వాటిని గ్రిడ్డర్లను పెట్టుకుంటూ ఒక్కొక్క పిల్లర్ మధ్య దగ్గర కొన్నిట్లో 6 డిస్టెన్స్ని బట్టి, కొన్నిట్లో 8, కొన్నిట్లో 10, 12 వరకు ఆ గిడ్డర్లు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు టేకప్ చేస్తున్న సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ సిటీకి సరౌండింగ్ ప్లేస్లో ఒక చోట ఆ గిడ్డర్లను రెడీ చేసి దాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి పిల్లర్ల మీద పెట్టడమే. అంటే ఒక పిల్లర్కు రెండో పిల్లర్కు మధ్య దూరం 20 మీటర్లు ఉంటుందా, 30 మీటర్లు ఉంటుందా, 40 మీటర్లు ఉంటుందా, ఇంకా క్లారిటీ లేదు. బట్ వాళ్ళు దాంట్లో ఎట్లా మెన్షన్ చేశారో నాకు తెలియదు. బట్ ఎంత డిస్టెన్స్ ఉన్నా కూడా ఒకే గిడ్డర్ని 2 పిల్లర్ల మధ్య పెట్టేస్తారు. మనం కొన్ని వీడియోల్లో చూస్తాం చైనా కన్స్ట్రక్షన్ ఎలా స్పీడప్ చేసింది యాక్టివిటీ అని. దాని మీద క్రెయిన్ వచ్చేసి డైరెక్ట్గా గిడ్డర్ని తీసుకుని పెట్టేస్తుంది, చకచక ఫిట్ చేసేస్తుంటారు. సో ఆ రకంగా యూ గిడ్డర్ సిస్టంలో దీన్ని నిర్మాణించాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ సిస్టమ్ను బెంగళూరులో, చెన్నైలోనూ కన్స్ట్రక్షన్ చేశారు. బెంగళూరులో చేసింది ఏంటంటే తక్కువ డిస్టెన్స్ ఉంటుంది, బట్ చెన్నైలో కొంత ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. 33 మీటర్ల మేరకు ఒక గిడ్డర్ను కన్స్ట్రక్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఈ హైదరాబాద్ మెట్రోకు సంబంధించి ప్లాన్ చేసిన దాంట్లో 35 మీటర్లు ప్రస్తావించారు హైయెస్ట్. డిపిఆర్లో పొందుపరిచిన హెచ్ఏఎంఎల్ అధికారులు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైలు అధికారులు ప్రీకాస్ట్ యార్డు నుంచి నేరుగా తరలించేలా చర్యలు. ప్రీకాస్ట్గా ముందు సిటీకి సరౌండింగ్లో ఎక్కడో చోట వాటిని ప్రీకాస్ట్ తయారు చేస్తారు, వాటిని డైరెక్ట్గా తీసుకొస్తారు. తక్కువ ఖర్చుతో పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది, వేగంగా పనులు జరిగే అవకాశం ఉంటుంది. ప్రీకాస్ట్ యార్డులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ఢిల్లీ నుంచి డిపిఆర్లో ఆమోదం వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మేరకు టెండర్లు పిలిచి నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు చర్యలు ప్యారలల్గా తీసుకుంటుంది. కాగా ప్రీకాస్ట్ యార్డు పిల్లర్లు, వయాడక్టులు, గిడ్డర్ల తయారీ కోసం మొదటి దశలో ఉప్పల్ అండ్ కుత్బుల్లాపూర్లో పెట్టారు. బట్ ఇప్పుడు రెండో దశలో 8 ప్లేసుల్లో చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే 8 కారిడార్లు ఉన్నాయి కాబట్టి. ఎక్కడెక్కడ అంటే మియాపూర్ పటాన్చెరు మార్గంలో 2, కోకాపేట వద్ద 1, ఎయిర్పోర్ట్ మార్గంలో 2, ఎల్బీ నగర్ వద్ద 1 చొప్పున యార్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక రెండో దశ విస్తరణలో భాగంగా స్టేషన్ల వద్ద ఓపెన్ పార్కింగ్ విధానం కూడా చేపట్టి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలని భావిస్తున్నారు. భవిష్యత్తులో ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ కాంప్లెక్స్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. ప్రధానంగా నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో అన్ని స్టేషన్ల వద్ద ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు. 8 కారిడార్ల మీద ఇప్పుడు ఆసక్తి ఉంది. మనకందరికీ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఆమోదం పొందుతుందా అనేది తీవ్రంగా ప్రయత్నం అయితే జరుగుతుంది. బట్ ఎప్పుడు స్పందిస్తారో తెలియదు. అయితే ఈ గిడ్డర్లకు సంబంధించి చెప్తున్నాను, 20 నుంచి 35 మీటర్ల వరకు ఉంటుంది. వాస్తవంగా యూ గిడ్డర్ అనేది ఎలివేటెడ్ మెట్రో రైల్ వయాడక్ట్ల నిర్మాణంలో ఉపయోగించే నిర్దిష్టమైన ప్రీకాస్ట్ కాంక్రీట్ బీమ్. దాన్ని యూ ఆకారంలో క్రాస్ సెక్షన్ ద్వారా తయారు చేస్తుంటారు. ఇలాంటి వాటికి సంబంధించి చూస్తే బెంగళూరులో 31 మీటర్లు పొడవైన యూ గిడ్డర్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చెన్నైలో మెట్రోలో రెండో దశ నిర్మాణంలో 33.3 మీటర్ల మేరకు చేపడుతున్నారు. ఇది అంటే 100 ఫీట్లు అనమాట. ఇది దేశంలోనే అతి పొడవైన గిడ్డర్గా ఉంది. ఈ నిర్మాణం తక్కువ ఖర్చు అవుతుంది. హైదరాబాద్లో మెట్రో రెండో దశలో దీన్ని డిపిఆర్లో పొందుపరిచారు. దాదాపు 35 మీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు దీనికి సంబంధించి. సో ఎప్పుడు అనుమతులు వచ్చినా తక్షణం పనులు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. దీన్ని సరే కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు, డబ్బులు ఉన్నాయా లేవా అనొచ్చు. దీంట్లో 48% లోను, స్టేట్ గవర్నమెంట్ 18%, స్టేట్ గవర్నమెంట్ 30%, సెంట్రల్ గవర్నమెంట్ 18%, 4% పీపీపీ విధానంలో వస్తాయి ఫండింగ్ సంబంధించి. వన్స్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తెస్తే, సెంట్రల్ గవర్నమెంట్ రోలే ఎక్కువ, నేను చాలాసార్లు చెప్తాను. కొన్ని అవగాహన లేని కొంతమంది వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ రోలు కేవలం 18% అని రాశారు. 18% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగే, కానీ 48% ఫారిన్ లోన్కు సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఈజ్ 66%. కాబట్టి కొద్దిగా డిలే అవుతున్నట్టుంది. ఐ డోంట్ నో, రాజకీయపరమైన కారణాలు లేకపోలేదు, నేను లేవని అనను. కానీ రాజకీయపరమైన కారణాలే ప్రధానమని నేను అనను. ఎందుకంటే బెంగళూరుకు శాంక్షన్ చేశారు, బెంగళూరు సెకండ్ ఫేజ్కి శాంక్షన్, థర్డ్ ఫేజ్ శాంక్షన్ చేశారు. సో అలాంటప్పుడు చెన్నైకి శాంక్షన్ చేశారు. అలాంటప్పుడు మన తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి ఎందుకు వివక్ష చూపిస్తారు? ఆ రెండు చోట్ల కూడా కాంగ్రెస్ అండ్ దాన్ని ఫ్రెండ్లీ పార్టీ డిఎంకేలు ఉన్నాయి కదా. కానీ ఈ డిపిఆర్కు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు అని నేను అనుకుంటున్నాను. పాజిటివ్గా ఆలోచిస్తే, ఇక నెగిటివ్గా ఆలోచిస్తే మేబీ ఉండొచ్చు, రాజకీయపరమైన కారణాలు కూడా ఉండే అవకాశం అయితే లేకపోలేదు. రైట్, ఈ కంటెంట్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి. అదే సమయంలో ఈ వీడియోను నలుగురితో పంచుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. రియాలిటీ న్యూస్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఎప్పుడూ ఆన్లో ఉంచండి. తర్వాత నా వీడియోస్ ప్రమోట్ చేయడానికి సహకరించమని
మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.